Please do subscribe to Prajabheri News Channel. కొంత పెద్దవాళ్ళు వీటిని బాగా ఆస్వాదిస్తారు. అందులో రాగమాధుర్యం మీద ఆధారపడేటువంటి కార్యక్రమాన్ని విజేసినటువంటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మిత్రమా వేదిక మీద రండి, మిమ్మల్ని చూస్తారు. పినాకిని కవిగారు అలడెత్తిన వయ్యారంతో చిత్ర కవిత పుస్తకం విరుడెత్తిన శ్రీకారంతో నవరాజు గట్టిబావ దర్శనంతో రామంతో వేదికకి నవరాత్రికి జోడించిన శ్రీమా పట్ట చిత్రాన్ని శౌర్య పదవుల చెమ్మపోయి మీరు నా ముందు రాలికి ఉండదు కదా. ఆహా, ఏమి వీరుల రూపలాగోది అతిశయం అపూర్వంలే. జగన్మోహనాకృతులు ఎవరివై ఉండరు? పోయి ప్రతివచనం మీరు సజీవ మనుష్యాకృతుల వల్ల ప్రమింపజేయుచున్నదే ఈ కాల ప్రతిమలో. ఏమి ఏమి మరి విచిత్ర కల్పన! ఈ కళా కౌశలం అద్భుతీయమో Thank you.
జలాశయమే కాకుండా ఈ శతపత్రాధికం ఏమి దీని శృంగార వైభవము! సంస్పర్శ మాత్రం నూతన చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారి కూడా సంపూర్ణంలో మంత పవన జాలన భూత కల్లోల కరంగ బాలిక పరస్పర సంఘటన జాయమాన ముద్రక్షణ కమల గోకనాది నానాల జలక్ష్మ ఆవారిత ధరిగోమ వర్ణనాది నమో వర్ణనాది నమో సత్రమాలిక సంగీత హంసీకర విభూషితంలో రమణీయ ఎల్లగోసెట్టి గారు వారు తెలంగాణను ఉద్దేశించి సభను ఉద్దేశించి వారు కలిగిన ఆనందాన్ని మీతో 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు పంచుకుంటారు. ఆ పిదప మస్తానరావు గారు పాపం ఆయన ఓపికకి వచ్చుగా సార్ మీ ఓర్పు సహనం భూదేవికి ఉన్న సహనం ఉంది, అందుకే మీరు ఈ ఉత్తర భాగాన్ని అంత పెద్ద కంపెనీ పెట్టి రాణిస్తున్నారు. నిజంగా అంత సహనం లేకుంటే సామాన్యమైంది కాదు. కాబట్టి మిత్రమా కోసెట్టి గారు మీరు క్లుప్తంగా చక్కగా. గౌరవనీయులు పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాబంధు రాజ్యసభ సభ్యులు మస్తాన్ గారు, వారికి మా కళాకారుల తెలంగాణ కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను. మరియు అలాగే వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనం తెలియజేస్తూ, మరి వేదిక ముందున్న పాత్రికేయుల మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు అలాగే కళాకారులకు నెల్లూరు ప్రజల పట్టణ వాసులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, మరియు గౌరవనీయులు పెద్దలు ఈనాటి పుస్తక ఆవిష్కరణకర్త షేక్ కుద్దూస్ పాషా గారు నాకు 24 సంవత్సరాల నుంచి పరిచయం అండి. మాది కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకే ఒకసారి రవీంద్ర భారతిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మాకు చాలా నేను వారి శిష్యుని అక్కడికి హైదరాబాద్లో ఒక సమావేశంలో మేమిద్దరం కలుసుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మా స్నేహ బృందం ఇలాగే కొనసాగుతుంది. వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు మన ఈ ప్రాంతం వారైనా తెలంగాణ ప్రాంతం వారినే వారిని ఎప్పటికీ గుర్తిస్తూ వారిని ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ, అదే మాదిరిగా వారు మా కోరికను మన్నించి ఎప్పటికీ వారు ఇలాగే మేమిద్దరం కలిసి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోసెట్టి గారు ఒక నిమిషం సార్, ఒక మాట చెప్పి జరగండి. మీరు చూడాలి, మిమ్మల్ని చూడాలి, చాలామంది ఇక్కడ మిమ్మల్ని చూడాలని గుర్తుపెట్టుకోండి. జీవితంలో వార్తల్లో ఒక లైన్ రాయమంటేనే కనా కష్టం. అట్లాంటిది మన కుద్దూస్ బాషా గారి పైన 500 పుస్తకాలు ప్రింటింగ్ చేయించి ఈరోజు మన రాజ్యసభ సభ్యులు వేదా మస్తానరావు గారి చేతుల మీదుగా అవి ఓపెన్ చేయాలని తహతహలాడుతున్న స్నేహితులు వేరే రాష్ట్రాల్లో ఉంటారా? పక్కింటి చెంబు అడిగితేనే ఇవ్వడు సార్. మీరేంటి కుద్దూస్ షాబాస్ మీద అన్ని సూపర్, దట్ ఈస్ తెలంగాణ, నెల్లూరు. తర్వాత అందరూ ఎదురు చూస్తున్నారు.